దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. 1 తారీఖున మనము ప్రిసిల్లా గురించి, అలాగే పెర్సియసు రూపు తల్లి గారి గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మరి పిలాతు భార్య గురించి, అలాగే ఒక చిన్న పాప గురించి, మరలా లోయునికి వాళ్ళ గురించి కూడా మరి నేర్చుకుందాం. ఈ పిలాతు భార్య గురించి మొట్టమొదటిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం మరి 19వ వచనం నేను చదువుతానండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. దేవుడి వాక్యాల ద్వారా మనతో మాట్లాడును గాక. మనకు తెలుసు పిలాతు న్యాయస్థానములో ఉన్నాడు. వీరందరూ కూడా ప్రభువును పట్టుకొని తీసుకొని వచ్చి తను సిలువ వేయమని మరి కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేస్తున్నటువంటిప్పుడు అతను ఎంతగా అతను విచారించినా, వారి మోపిన నేరాలన్నీ పరిశీలించినా ఇతను నిర్దోషిగా ఉన్నాడే తప్ప ఇతడు నేరస్తుడిగా ఆయన కనపడలేదు. అతను కూడా చాలా, ఎందుకు అతని మీద ఏ దోషం చేశాడని, ఏ నేరం చేశాడని అతని మీరు సిలువ వేయమంటున్నారు అని ఆయన కూడా చాలా క్రాస్ ఎగ్జామినేషన్ అడిగాడు. అడిగి ఎంత అడిగినా వాళ్ళు ఒకే మాట సిలువ వేయమని వాళ్ళకి ఆకలి గెలిచినట్లుగా అయింది. అప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆ భార్య కబురు పెట్టింది. గత రాత్రి నేను కలలో చాలా మిక్కిలి బాధపడ్డాను. ఎవరి గురించి అంటే ఆ నీతిమంతుడైన యేసు గురించి. నీవు ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు, ఈ పొద్దు నేను ఆయన గురించి కలలో మిక్కిలి బాధపడ్డాను అని చెప్పింది. ప్రధాన జడ్జికి వర్తమానం పంపింది భార్య. భయపడ్డాడు. నిజమే కదా, నాకు కూడా ఇతని యందు ఏ దోషం లేదనిపిస్తుంది, నాకు కూడా ఇతని యందు ఏ నేరం లేదనిపిస్తుంది. వీళ్ళేమో ఆయన దొంగనేమో విడుదల చేయమంటున్నారు. మరి ఈ పండుగలో మనం ఒక ఖైదీని విడుదల చేయడం మనకు ఆచారమే కదా, మరి మనము యేసుని విడుదల చేద్దాం. ఏమైంది? నో, మాకు బరబ్బనే విడుదల చేసి యేసును సిలువ వేయమని వాళ్ళు ఒక్కటే కేకగా ఒక్క మాటగా అన్నారు. అప్పుడు బాధపడ్డాడు పిలాతు. అయితే ఇంతలో ఈమె వర్తమానం పంపింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, అతని గురించి నేను కలలో చాలా బాధపడ్డాను, దయచేసి అతని జోలికి పోవద్దు అని చెప్పింది. వెంటనే ఏం చేశాడు? పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అంటే ఏదో రకంగా వాళ్ళతో మాట్లాడి వారికి అర్థమయ్యేలా వాళ్ళని కన్విన్స్ చేసి, ఈయన నేరం చేయని వాడు, నిర్దోషి, అన్యాయంగా ఇతన్ని ఎలా సిలువ వేయమంటారు, నేను అలా వేయను అని విడుదల చేద్దామని చూశాడు. కానీ వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా పిలాతు గారి మాటలు పట్టించుకోకుండా వాళ్ళు కేకలేస్తూ బరబ్బను విడుదల చేసి యేసును సిలువ వేయమన్నారు. అప్పుడు ఎలాగా ఏం చెయ్యాలని ఆయన ఆలోచిస్తున్న సమయంలో ఈమె కరెక్ట్ గా మరి ఆ వర్తమానం పంపింది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దండి మీరు, అతని గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను, ఆలోచించండి అన్నట్లుగా ఆమె వర్తమానం పంపగానే అప్పుడు వెంటనే ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకున్నాడని చెప్పాను. నీళ్లు తీసుకుని చేయగలుగుతున్నాడు. ఇక ఏ ఒక్క ఆయన విషయంలో
మీరు అంటున్న మాటల్లో కానీ, మీరు చేసే చేష్టల్లో కానీ, మీరు అప్పగించమని సిలువకు అప్పగించమన్న దాని విషయంలో కానీ నేను నిరపరాధి. నా ప్రమేయం ఏమీ లేదు, నా జోక్యం ఏమీ లేదు, నేను చేతులు కడిగేసుకుంటున్నా, మరి మీరే చూసుకోండి అన్నాడు. వారేమో సిలువ వేయి అని ఆఖరికి ఆయన సిలువ వేశాడు. అంటే ఒక న్యాయాధిపతి భార్యకు యేసు ప్రభువును కూర్చున్నటువంటి వర్తమానం ఆమెకు అతను నిర్దోషి కాకుండా నిర్దోషి అగునట్లుగా తన భార్యకు దేవుడు దర్శనం ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది, ఎక్కడ అని అంటే మరి యెషయా 62లో అనుకుంటానండి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నేను ఆ మాట చదివి 65 మొదటి వచనం. ఆమె అసలు ప్రభు అంటే ఎవరో తెలియదు, దర్శనం వస్తే తప్ప ఆయన శక్తి, ఆయన యొక్క మంచితనము, ఆయన పవిత్రత ఆమెకు అప్పుడు అర్థమైంది. వెంటనే భర్తకు, అమ్మో ఇతను సామాన్యుడు కాదు, ఇతన్ని వాళ్ళ చేతికి అప్పగించి ఆ యొక్క ఇతడు దోషి అని తీర్పు తీర్చి ఇతడు సిలువకు వేయుటకు అర్హుడు అని తీర్పు తీస్తే అనవసరంగా లేనిపోయి పాతకం చుట్టుకుంటుందండి. ఇతని గురించి ఇతడు అదే నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అని నేను కలలో మిక్కిలి బాధపడ్డాను అతని గురించి అని చెప్పగానే అర్థం చేసుకుని గ్రహించగలిగి, అమ్మో నాకు కూడా అనిపిస్తూనే ఉంది, ఆ నీతిమంతుని జోలికి నేను పోనని చెప్పేసి చేతులు కడుక్కొని మీరే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ విషయంలో నాకు నేను నిరపరాధి అని వారందరి ముందు చేతులు కడుక్కొని బయటకు వచ్చేసాడు పిలాతు కదండి. ఇక్కడ ఆమెకి అన్యురాలు కదా, ఆమెకి ఎలాగా దేవుడు దర్శనం ఇచ్చాడంటే, ఒక్కొక్కసారి ఆయన నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, ఇంకా నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుతున్నాను. అయ్యంత గొప్ప సంగతి చూడండి. ఆయన ఎవరిని, ఆయన ఏ జాతి అయినా ఏదైనా ఆయనకు భయపడే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, వారికి దర్శనం ఇచ్చి మాట్లాడతాడని మరి మరి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో మనం చదువుకుంటాం. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అదే దేవుణ్ణి ఎరగని కుటుంబంలో ఉన్న, వంశంలో ఉన్న, జాతిలో ఉన్న దేవుడు అంటే భయం కలిగి బ్రతుకుతున్నారు గనక ఆమెకు దర్శనమిచ్చి మాట్లాడి అతన్ని హెచ్చరింపజేసి వెంటనే అతను కూడా మనస్సులో అనుకుంటున్నాడు, ఏ నేరం చేయదు, ఎట్లా సిలువకు అప్పగించాలి, ఎలా నేను తీర్పు తీర్చాలి, వీళ్ళేంటి నాకు ఇలాగా నా వెనకబడ్డారని చాలా బాధపడ్డాడు. ఎలా అనుకుంటున్న సమయంలో ఈమె ఆ మాట చెప్పింది. వెంటనే ఈ నీతిమంతుని మరణ విషయంలో నేను నిర్దోషిని, నేను నిరపరాధిని, నాకేం సంబంధం లేదని చేతులు కడుగుకొని మీరే చూసుకోండి అన్నారు. వాళ్ళు ఏమన్నారో తెలుసండి, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని చెప్పారు. చేత కావాలని కొని శాపం తెచ్చుకున్నారండి వాళ్ళు. అందుకని కొన్ని వందల సంవత్సరాలు పరిదేశం నుండి వెళ్ళగొట్టబడి ఎక్కడో పరదేశులైపోయా అనామకులుగా ఆయా దేశాల్లో శరణుదొచ్చి బతికారు ఇశ్రాయేలీయులు. మనందరికీ తెలుసు, మొన్నటి వరకు కూడా మరి మన ఇండియాలో ఉన్నారు, ఇంకా కొంతమంది ఇంకా మిగిలి ఉన్నారు. కాబట్టి ఆ శాపం వ్యర్థం కాలి వాళ్ళ మీద వాళ్ళే శాపం పెట్టుకుని మనం గ్రహించాల్సింది ఏంటంటే, తనకు మరి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని తప్పకుండా ఆయన దృష్టించి వీళ్ళు వెతకకపోయినా ఆయనే వారిని దర్శించి వారి దర్శనానికి రానిచ్చి తిని అన్నాడు. వెతకని వారికి నేను దొరికి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్తున్నాను అన్నాడు. ఎంత సంగతి, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం మనం గ్రహించాలి. కాబట్టి ఇలాంటి దేవుడు మనకు దేవుడు అయినందుకు మనం ధన్యులమైనాం. ఆ నీతిమంతుని యొక్క
ఆ దర్శనం అప్పుడు కలిగినందుకు పిలాతు భార్య కూడా ఈ యొక్క అనామకురాలు, ఎవరు అన్యురాలు తెలియనామే ఈ గ్రంథములో, దైవ గ్రంథంలో ఆమె పేరు దక్కింది. పిలాతు కూడా తన మీద నిరపరాధిని చంపాడన్న ఆ నేరము, ఆ శిక్ష అతని మీదకి రాకుండానట్లుగా, అతడు నిర్దోషిగా చేతులు కడుక్కొని బయటపడినట్లుగా, ఒక భార్య మంచితనమును బట్టి, ఆ భక్తి జీవితాన్ని బట్టి, ఆ నీతిమంతురాలుగా ఏ జనములో బతికిన దేవుడు ఇలా కనికరిస్తాడు, ప్రత్యక్షమవుతాడు, తెలియజేస్తాడని దానికి గొప్ప నిదర్శనం పిలాతు భార్య. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్నది దాన్ని మనం చూస్తున్నాం. మరి ఎక్కడంటే 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం చూద్దాం. 26వ అధ్యాయం ఇక్కడ 69 చదువుతా. పేతురు వెలపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అని. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుటాను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతని చూచి, వీడిలో నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరగనని మరలా చెప్పాను. చూసారా? కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలుచున్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది అని చెప్పాడు. చూసారండి, పెద్దోళ్ళు చెప్పడం వేరు, చిన్న పిల్లలు గుర్తు పెట్టుకొని ఎంత బాగా మరి పేతురును నిలదీస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకని అంత ధైర్యం ఆ ఇద్దరు పిల్లలకి ఎలా వచ్చింది? ఇద్దరు చిన్నలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి అలాగ అడిగింది. తర్వాత మళ్ళా నడవలోకి వచ్చాక మరి ఒక చిన్నది కూడా పేతురును గుర్తుపట్టి అతన్ని అలాగే ప్రశ్నించింది, నువ్వు నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడవు కదా అని. నాకేం తెలియదండి అయ్యయ్యో అని ఒట్టు పెట్టుకోవడానికి మొదలు పెట్టాడు. చిన్నపిల్లే కదా, ఏం పాప నా అలా మాట్లాడుతున్నావు, ఇంకెవరు ఉన్నారు అని అలా అనొచ్చు, అసలు ఒట్లే పెట్టేసుకున్నాడు కదండి. కానీ ఈ చిన్న పిల్లలు ఎలా అడిగారు అని అంటే, వాళ్ళ పిల్లలైనా మన పిల్లలమైనా ఏ భక్తిలో పెంచుతామో, ఏ విధానంలో, ఏ కట్టుబాట్లలో, ఏ పారంపర్యాచారంలో పెంచుతామో అందులో వాళ్ళు కట్టుబడే ఉంటారని సంగతి మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలా పెంచారు? మనము యూదులము, మనం ఇలాగా, మనం అలాగా, మనకి ఇట్లా చేయాలి అట్లా చేయాలి, వాళ్ళు పెంచారు. అందుకనే ఆమె పేతురు గుర్తుపట్టేసి ఆమె ధైర్యంగా యూదుల పక్షంగా, పరిసయ్యుల పక్షంగా, శాస్త్రుల పక్షంగా మాట్లాడటం చిన్న బిడ్డే కానీ ఆమె ఒకల్తా పుచ్చుకున్నట్టుగా కనబడుతుంది. కానీ అదే దైవభక్తులు చిన్నపిల్లలు ఎవరిని పెంచినా వాళ్ళు ఆ పద్ధతిలోనే పెరుగుతారనే సత్యం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడ మనం పేతురు ఏమంటున్నాడు? నాకు తెలియదు అన్నాడు. నిజంగా తెలియదండి, ఎంతో బాధాకరమైన విషయం. ఇక చూద్దాం 26వ అధ్యాయం. మరి మనందరికీ తెలుసు, 16 చదివితే అక్కడ ఒక నూతన ప్రత్యక్షతలు పేతురు కలిగినాయి. సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, నీకు దేవుడు బయలుపరచాడు, నరులు బయలుపరచలేదంటే, రక్త మాంసాలు బయలుపరచలేదు అని చెప్పారు. ఆ కాసేపు మరలోకపు తాళం చెవి నీకు ఇస్తున్నానా అని అంత దేవుడు సంతోషించడం. 5 నిమిషాలు కాకముందుకే ఏమైంది తెలుసండి, ఆయన ఈ రాత్రి నన్ను అరెస్ట్ చేస్తారు, నేను తీసుకెళ్తారు అది ఇదని చెప్తే, అది నీకు దూరం ఉండును గాక, నీకు అది జరగకుండాను గాక అని చేయి పట్టుకుని మరి గద్దించి మాట్లాడాడు. అప్పుడు సాతాను అవతలికి పో అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఎప్పుడైనా యథార్థవంతుడు, ఎవరినైనా మెచ్చుకున్నప్పుడు మెచ్చుకుంటాడు, తిట్టినప్పుడు తింటాడు. ఈ పేతురు ఎలా చూడండి, నేను ఆయన ఎరగనని చెప్పి 2-3 సార్లు బొంకాడు కదా. ఇంకా ఎలా చూడండి, అంతకుముందే దేవుడు బయలుపరిచిన సంగతి 16వ అధ్యాయం 16 నుండి 18 వచనంలో చెప్పినటువంటి పేతురు బహుమానంగా మంచి మరి వస్త్రాలు బహుమానాలు పొందుకున్నటువంటి పేతురు ఇక్కడ ఏమంటాడండి,
దేవుడు నీకు తాళపు చేయలే ఇచ్చాను అన్నంత ఘనత వచ్చినట్టుగా కిందికి రాగానే ఏమంటాడు, అది నీకు దూరం అవ్వను కాక అట్లా అవ్వకూడదు అని గద్దించినట్టుగా 16:23 ఉంది. ఇక్కడ కూడా ఏమంటాడు చూడు, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనను. ఇంకా పైన అంటాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయం అభ్యంతరపడదురేలనగా గొర్రెల కాపరి కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడింది నెరవేరుతుంది అని చెప్పారు. చెప్పేసరికి ఏమంటాడు పేతురు, అందుకు పేతురు, నీ విషయమే అందరు అభ్యంతరపడినను, నేను ఎప్పుడు అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు అభ్యంతరపడవా, ఈ రాత్రి కోడి కుయ్యక ముందు 3 సార్లు నన్ను ఎరగనని నువ్వు చెప్తావు అని చెప్పాడు. అదే అట్లా అస్సలు చెప్పనని, ఎవరేం చేసినా నేను అలా చేయనని గట్టిగా చెప్పాడు. అంటే ఈ పేతురుకు నిలకడలేని తత్వం, నిలకడలేని విధానం, మాట మీద నిలబడేది రాదు, ఎట్లయినా మార్చుకునే తత్వం కలిగిన వాడు. అందుకని దేవుడు ఈ పేతురు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, అలాగా నిలదీస్తే నువ్వు అతనితో కూడా ఉన్నవాడవే అంటే ఇక్కడ కూడా నాకు తెలియదండి. పారిపోలేదండి, అందరూ పారిపోయారని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే ప్రభుని అరెస్ట్ చేశారో ఒక్కడు కూడా మిగలకుండా అందరూ పారిపోయారని వాక్యం చెప్తుంది. అందరు పారిపోయి నువ్వు పారిపోతారు, మీరెవరు ఉండరు, నాతో కలిసి ఉండరు అని చెప్తేనే అందరు పోయినా నేను పోనని చెప్పినాడు. ఇక్కడ అందరూ పారిపోయారు, ఒక్కరు కూడా లేరని, ఎవ్వరు మిగలలేదు. అంటే చాటుకు ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఎక్కడెక్కడో ఉండి ఏం జరుగుద్దా అని అసలు ఆయన శిష్యుల్లా ప్రత్యక్షం అవ్వకుండా మామూలుగా ప్రత్యక్షమైతే, అందుకే ఆ ఇద్దరు చిన్న పిల్లలు నువ్వు పేదరువే కదా, ఏదో కూడా ఉన్నవాడే కదా నిలదీశాం కదండి. కాబట్టి మనకు 2 నాలుకల ధోరణి ఎవరికి ఏ క్రైస్తవులకు పనికిరాడు. నువ్వు చెప్పేది అవునంటే అవును, కాదంటే కాదని ఉండవాలని వాక్యం చెప్తుంది కదా. అలా చెప్పి ఏమన్నాడు, అందరూ అభ్యంతరపడిన నేను అభ్యంతరపడిన అన్నాడు. ఫస్ట్ అభ్యంతరపడింది ఇతను, ఫస్ట్ ఈయన అన్ని చేశాడు. దేవుడు ప్రేమామయుడు గనక మరలా చేరదీసి అతని మనస్సును గ్రహించి అతన్ని లీడర్షిప్ క్వాలిటీస్ చూసి మళ్ళా అతన్ని తీసుకుని వచ్చి ప్రథముడుగా నిలబెట్టినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడితే ఒక మాట, భయపడకపోతే ఒక మాట, ముందుల ఒక మాట, బయట ఒక మాట, మనం క్రైస్తవుల బిడ్డలమైన మనం ఎవరికి ఉండకూడదని అందుకు చెప్పాల్సిన సందర్భం ఇది అని మనం గ్రహించాలి. పేతురు ఒకప్పుడేమో ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడాడు. 16వ అధ్యాయం 16 నుండి 18 వరకు చదివి 19 దాకా చదివితే, ఇక్కడికి వచ్చేసరికి 23కి వచ్చేసరికి శరీర రీతిగా ఆలోచించాడు. కనుక ఎప్పటికెప్పుడు మనము నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని ఉంది కదండి. అలాగేమంది, నీకు నీవే నష్టం తెచ్చుకుంటున్నావు, నీకు నీవే హాని తెచ్చుకుంటున్నావు, కనుక అలాంటి మాటలు మాట్లాడొద్దు అని విస్తరించాడు. అభ్యంతరపడనన్నాడు, అప్పుడే అభ్యంతరపడ్డాడు. అప్పుడే దైవికమైన ఆలోచనలు ఆలోచించాడు, అప్పుడే శరీర సంబంధమైన ఆలోచనలు ఆలోచించాడు. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుందని, చక్కని మాట, మనము అందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నామని చెప్పి, అసలు ఎవడైనా మాట యందు తప్పని వాడు అన్నిట్లో తప్పకుండా ఉంటాడు. మాట చెప్పాడా ఇక వాడంతా వేస్ట్, ఇంకెన్నెన్న అబద్ధాలు చెప్తాడు అన్నట్లు అక్కడ చక్కని అర్థం ఇచ్చి ఏమన్నాడు, ఏ ద్రాక్ష చెట్టుకైనా పల్లేరుకాయలు కాస్తాయా, ఏ మంచి నీళ్ళ బావిలో చేదు నీరు ఊరుతుందా, ఉప్పు నీరు ఊరుతుందా? లేదు కదా. మరి మనలో నుండి 2 ఎలా వస్తున్నాయి? రావద్దు కదా అని పేతురుని బట్టి మనకి ఈ పాఠం దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. చిన్నది, అయ్యా నువ్వు నజరేయుడైన యేసుతో కూడా ఉన్నా అంటే నేను లేనని, ఇంకోసారి పోయి ఓ చిన్నది ఇంకో సువార్తలు, నువ్వు నువ్వు చూసి ఎవరిని అనుకుంటున్నావు, నువ్వు సరిగ్గా అన్నాడు కదా. కానీ అబద్ధాలే, అది యేసుతో ఉన్నవాడే, యేసు వెనకాల తిరిగిన వాడే, అద్భుతాలు ఆశ్చర్యకాలు చూశాడు, చేయడానికి ఇష్టపడ్డాడు, ఉద్దుడయ్యాడు. కాబట్టి మనమందరము కూడా
ఎప్పుడు ఒక్క మాట మీద నిలకడగా ఉండాలి అని పేతురు ఒక మాట ఆ సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. అందుకని యాకోబు 1:26 అన్నాడు, ఎవడైనా నోటికి అల్లం పెట్టుకొనకుండా తాను భక్తి గలవాడనని చెప్పుకుంటే వాడి భక్తి వ్యర్థమే అన్నాడు. నోటికి కంట్రోల్ లేకుండా నేను భక్తి గలవాడనని అనడం అది చాలా వ్యర్థం అవుతుంది అని వాక్యం చెప్పింది. కాబట్టి మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నామని, మాటల్లో తప్పిపోతున్నామని యాకోబు మరి పత్రికలో చాలా బాధపడుతూ అని చెప్పాడు. మరి నేనంట మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టేది అని కూడా గ్రహించాలి. మనము చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఇద్దరు చిన్నపిల్లలు బుద్ధి చెప్తే ఆయన బుద్ధి రాకపోయింది ఎలా కదా, చెప్పించుకోవాల్సిన దుర్గతి వచ్చింది. అలాగే ఒక అన్యుడైన వాడు భార్య చెప్పగానే అమ్మో నిజంగా ఇతడు చూస్తుంటేనే నీతిమంతుల్లా కనబడుతుంది కదా, ఈ నిరపరాధి రక్తాన్ని నేనెక్కడ మరి అప్పగించి నేనెక్కడ దూషణ అవుతానని భార్య మాట వెంటనే పడి వెంటనే కళకు విలువిచ్చి ఆ కళలో ఎన్నో వస్తాయిలే, చెప్పాడా నీకు కనపడ్డా అని అదర కొట్టవచ్చు కదండి. అలా వెంటనే ఆమెకు వచ్చిన కళను ఈయన నాకు వచ్చినట్టుగా భావించి వెంటనే తాను ఆ పనికి నేను చెయ్యనని చెప్పేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనము కూడా పేతురులా కంగారు పడిపోయిన భక్తి చేయకూడదు. త్వరితంగా ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని సన్నిధిలో కనిపెట్టు అన్నాడు. కనిపెట్టు. ఇంకొక ఇదే పేతురు మరి అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంకి వచ్చేసరికి 12వ వచనం 10వ వచనం 11వ వచనం ఏమంటాడు, ఈ నామమున అవమానం పొందడానికి పాత్రులని ఎంచబడి సంతోషంతో మహాసభ నుండి వెళ్ళారు, ప్రకటిస్తున్నారు. ప్రియులారా సహోదరులారా గ్రహించండి, ఏ నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదు. భూమికి దివ్వబడిన నామములన్నింటిలో ఒకటి ఉన్నతమైన నామం యేసయ్య నామం. ఆయనే నజరుడైన యేసు అని చక్కగా ధైర్యంగా చాటించి ప్రకటించాడు. ఇంకా ఏమంటారండి 4వ అధ్యాయం 19వ వచనం మరి 20వ వచనంలో, మేము కన్న వాటిని విన్న వాటిని గురించి ప్రకటించకుండా ఉండలేము. మీరే చెప్పుడు అలా చేయడం దేవుని దృష్టికి న్యాయమా అని మళ్ళీ వాళ్ళను ప్రశ్నించారు. అప్పుడు వాళ్ళకి గ్రహింపైంది. అంతకుముందు ఒకలాగా మాట్లాడాడు, ఇంతకుముందు ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది. అప్పుడేమో పిల్లల ముందే ఓడిపోయినట్టుగా అమ్మమ్మమ్మ అని మరి దాక్కున్నట్టుగా మాట్లాడాడు, అబద్ధాలుగా మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత ధైర్యంగా అవమానానికి పాత్రలను ఎంచబడి, దెబ్బలు తినడానికి పాత్రలు ఎంచబడి, ఆ సమయంలో కూడా ఈ నామమున తప్ప ఈ నామం లక్ష్యం ప్రకటిస్తూ నోరు మూసుకొని ఊకోండి, ఏం ప్రకటించొద్దు, ఏం మాట్లాడద్దంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. మీరే చెప్పండి ఏది దేవుని దృష్టికి న్యాయం, ఎలా చేస్తే మంచిది అని మరి అడగగలిగాడు అని అంటే నిజంగా ఎంత మార్పు అతనిలోకి వచ్చిందో మనం గ్రహించాలి. ఈ మార్పు కారణం ఏంటి అని అంటే 13వ వచనంలో ఏముంటది, వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు మీరు నజరేయుడని యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారు. మొట్టమొదటగా ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, ఇంత ముందుకు లేని ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే కేవలం అభిషేకం ద్వారానే ధైర్యం వస్తుంది. మేడగదిలో 120 మందిలో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు మొదటిగా ప్రథముడుగా మరి పేతురును ఉన్నాడు. మొదట శిష్యుడు అనబడిన పేతురు అని ప్రతిసారి రాసినట్టే ఇక్కడ మొట్టమొదట జరిగిన ఆధ్యాత్మిక దైవికమైన గొప్ప కార్యం పేతురు మొట్టమొదటగా ఆయన అందులో ఉన్నట్టు, ఆయన ఉన్నాడని ఇతరులు గ్రహించినట్టుగా వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి మనం ద్విమనస్కులముగా ఉండకూడదు. 19వ కీర్తన 13వ వచనంలో ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అన్నారు. 2 మనసులు, 2 మైండ్లు, 2 మాటలు, 2 విధానాలు అస్సల క్రైస్తవ బిడ్డలకు ఉండకూడదు. వాళ్ళది ఏక మార్గం, ఒకే ఒక మార్గం, అదే యేసయ్య మార్గం. నేనే మార్గం సత్యం జీవంనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని ధైర్యంగా ప్రకటించాడు. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎక్కడి నుండి వచ్చింది? అభిషేకం వల్ల ఈ ధైర్యం వస్తుంది. పేతురు యోహానుల ధైర్యంలో చూసి వారు క్రీస్తు కూడా ఉన్నవారని ఎరిగారు. ఆ క్రీస్తు కూడా ఉన్నవారే
కనిపెట్టారు, అభిషేకం పొందుకున్నారు. అందుకని ఈ రోజున ధైర్యంగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు శరీర సంబంధమైన మాటలు రాట్లే, ఆత్మ సంబంధమైన మాటలే వస్తున్నాయి. ఒకప్పుడేమో ఆ అవార్డు తీసుకున్నంత గొప్పగా దేవునితో తెచ్చుకున్నంతగా మాట్లాడి వెంటనే శరీరం మాట్లాడింది. అట్లా జరగకుండా శరీరం మరలా పని చేయకుండా ఉండాలంటే అభిషేకం అవసరము అని, ఆ అభిషేకం ముందుకుంటే దేవుని కొరకు సావో రేవో అని తేల్చుకునే గొప్ప సాక్షులుగా ఉంటారని మనకు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం 2-3 గురించి నేర్చుకున్నాం. మొదటి పేతురు పిలాతు భార్యను గురించి ఒక అన్యురాలు హెచ్చరిస్తూ ఉంది. ఆ హెచ్చరికకు ఆయన కూడా భయపడి, ముందే నా మనసులో ఇదేంటి ఆలోచనే ఉంది, ఈ నీతిమంతుడు ఏం చేశాడని, ఎందుకయ్యా అన్యాయంగా మీరు చెప్తున్నారు అంటూనే ఉన్నాడు. విడుదల చేయాలని ప్రయత్నించాడు. కానీ ఎప్పుడైతే భార్య చెప్పిందో ఇంకా అతనికి దృఢంగా అర్థమైపోయింది, ఈ నిరపరాధిని నేను పట్టించను, నేను అప్పగించను, ఈ విషయంలో నేను నిర్దోషులను చేతులు కట్టుకుని మీరే చూసుకోండి మొదలెట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అన్యురాలు నాకేంటి యేసుక్రీస్తుని కూర్చున్న దర్శనం రావడం ఏంటి, నేనేంటి మరి నా భర్తకు చెప్పడం ఏంటి అనుకోలేదు. గ్రహించింది తన్ను వెదకని వారికి దర్శనానికి రానిచ్చేవాడు మన దేవుడని, ఈయన గొప్ప దేవుడని అర్థం చేసుకుంది. వెంటనే భర్త కబురు పట్టింది. ఆ యొక్క భయంకరమైన శాపం నుండి ఆ కుటుంబం విడుదల పొందినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. రెండవదిగా 2 చిన్న పిల్లలు పేతురును గద్దించారు. ఏమయ్యా నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా, ఏం ఎరగనట్టు చేస్తున్నావు ఏంటి అన్నట్లుగా. అదే పాప ఎవరు నాకు తెలియదని వాళ్ళ చిన్న పిల్లల మీద బొంకిన పేతురు 2 మాటలు మాట్లాడు. అందరు అభ్యంతరపడిన నేను అభ్యంతరపడను అన్నాడు. అప్పుడే దేవుడు బయలుపరిచిన మాటలు పట్టించి అప్పుడే మళ్ళా సాతానులాగా దేవుడు అభ్యంతరకరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నా, పో సాతానాన్ని గద్దించేలాగా మాట్లాడాడు. ఇలా ఉన్న పేతురు, చిన్న పిల్లకు భయపడిన పేతురు, 2 పిల్లలకు భయపడిన పేతురు ఈ రోజున ఎంతో గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏంటి అంటే అతను పొందుకున్న అభిషేకమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసో తెలియకో పొరపాటు చేసి వెనకబడిపోతే దేవుడు మనలో ఉన్నటువంటి ఆ లోపల ఎక్కడో దాగి ఉన్న ఆ దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం, అదే పరిస్థితులకు భయపడిపోయిన దేవుడంటే ఒక ఆశ ప్రేమ ఉన్న ఆ బిడ్డను గమనించి దేవుడు మరలా చేరదీసి అభిషేకించబడిలాగా గుంపులో ఉండేటట్లు పేతురుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అభిషేకించబడ్డాడు. మొదట పేతురు అనబడిన అని పదే చెప్పినట్టే మొదటి వాడుగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇక్కడ ఒక మరి మాటలు మనం ఇంకొక 2 గురించి మనం నేర్చుకోవాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎవరు అనంటే 2వ తిమోతి విశ్వాసమునకు పునాది వేసినటువంటి మరి ఒక చక్కని తల్లిని తిమోతి పత్రికలో మనకు పరిచయం చేస్తున్నారు. నా ప్రార్థనలు ఏంది ఎడచెక్క నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ కన్నీళ్లను తొలచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలడని రేయింబగలు అపేక్షిస్తూ నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ అందు సహా వసించుతున్నదని రూఢిగా నమ్ముచున్నాను. ఓ హల్లెలూయా. ఎవరంటే తిమోతిని గురించి రాస్తున్నారు. తిమోతి అవ్వ లోయి, తిమోతి తల్లి యూనికే, ఇంగ్లీష్ లో యూనిస్ అని ఉందనుకుంటా. కాబట్టి వీరిలో వసించినది నీకు కూడా వచ్చింది అన్నాడు. అవును, నేనైతే మా పితరులను గురించి నేను గర్వంగా చెప్పగలుగుతా. వారిలో ఉన్న దృఢ విశ్వాసం, వారిలో ఉన్న దేవుని మీద అచంచలమైన ప్రేమ, అవి మాలో కూడా 4వ తరమైన నాలోకి నా పిల్లల్లో కూడా వచ్చిందని నేను ధైర్యంగా చెప్పగలను. అది చిన్నప్పటి నుండి వేసిన పునాదిని బట్టి, నడిపించిన విధానాన్ని బట్టి అని నేను ఇంకా బాగా చెప్పగలను. ఎందుకంటే సామెతలు 22:6 చెప్పారు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైతే దాని నుండి తొలగిపోడు అన్నారు. ఇప్పుడు ఆ 2 యూదు మరి ఈ వీళ్ళ మీద వ్యతిరేకంగాను వాళ్ళతో ఉన్నావు, నజరేయుడు యేసుతో నువ్వు లేవా అని ఆ 2 పిల్లలు ఎలా చెప్పగలిగారండి? వాళ్ళు పెంపకంలో వాళ్ళు చెప్పగలిగారు. ఈ తిమోతికి ఇంత విశ్వాసం ఇంత దృఢంగా ఎలాగ వచ్చిందంటే ఇవి విశ్వాసులైన తమ అవ్వ తమ తల్లి వారి పెంపకంలో వాళ్ళు పెరిగారు.
కాబట్టి ఎవరి బిడ్డలను ఆ రీతిగా పెంచుకుంటారనేది సత్యం. మనమైతే సత్యంలో పెంచుకోవాలి. నిజంగా దేవుని బిడ్డలంగా మనం బతుకుతుంటే అలాగే వారిని పెంచడానికి మనము ఎప్పుడు ప్రయత్నించాలి. బిడ్డలతోనే పోదు, పిల్ల తరానికి మనం బతికినంత కాలం ఆ పని చేస్తూనే ఉండాలి. 71 కీర్తన 17 అంటాడు, దేవా ఇంతవరకు నేను నీ ఆశ్చర్య కార్యాలు తెలుపుతూనే వచ్చా, ఇంకా ఇప్పుడు కూడా ఇంకా తెలుపుతాను. ఏమని? రాబో తరం వారికి కూడా నేను తెలిపి తల నెరసి వృద్ధుడనయ్యే వరకు నన్ను విడవకయ్యా అని బతిమిలాడుకున్నాడు ఒక భక్తుడు. ఎవరైనా దాటి, దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యము నేను తెలుపుతూనే వచ్చితిని. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుచ్చి, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గుచ్చి నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయ్యిండు వరకు నన్ను విడవకు. స్తోత్రం, హల్లెలూయా. అంటే నా తరానికి చెప్పా, నా పిల్లలకి చెప్పా, ఇంకా వచ్చు తరానికి కూడా చెప్పాలని ఆశ ఉంది. దయచేసి నన్ను విడవకు, వృద్ధాప్యం వచ్చిన నన్ను విడవక అయ్యాలకు చెప్తానంటాడు కదండి. అంటే మన డ్యూటీ అది. మన పిల్లలను భక్తిలో పెంచడం, పిల్ల తరానికి మనం ఉన్నంత కాలం ఆ క్రీస్తుని కూర్చున్న ఆ యొక్క గొప్ప సంగతులను ప్రకటించడం, పుట్టబో వారికి కూడా చెప్పడానికి సంసిద్ధతగా ఉండడం మన విధి, మన కర్తవ్యం. అది మరి లోయమ్మ చేసింది, యూనికేళ్ళ చేసింది, మనం కూడా చేయాలి. తిమోతి కూడా తరాలకు నేర్పించేవాడుగా తయారయ్యారు. కాబట్టి మనము కూడా అలా చేయాలని ఇద్దరు తల్లులు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ విశ్వాసం ఎవరిది అనుకున్నావు తిమోతి? నీలో ఉన్న విశ్వాసము నీ అవ్వలోనూ ఉంది, అది నీ తల్లిలోనూ ఉండేది, ఇప్పుడు నీలో కూడా వచ్చింది. ఆమెకు చాలా సంతోషంగా ఉంది అని అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము మన పిల్ల తరాన్ని ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చదువుకుంటా, నాకు ఇష్టమైన మాటలు ఏంటంటే 59 అధ్యాయము యెషయా గ్రంథంలోనే చివరి మాటలు చదివితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఏంటి? నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన నా మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత చక్కని మాట చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా అదే కోరుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ, నా మీద ఉన్న ఆత్మ, నా నోట ఉంచిన ఆయన మాటలు నాతోనే గాక, నా పిల్లలతోనే గాక, నా పిల్ల తర ముంచుతానని వాగ్దానం చేశాడు. అలాగే నెరవేరాలి. ఇక్కడ లోయి, ఇక్కడ యూనికి, వీళ్ళిద్దరు కూడా అవ్వ అమ్మ అలాగే దాన్ని తరాలకు పోసుకుంటూ వచ్చారు, అవి నింపుతూ వచ్చారు. ఇప్పుడు తిమోతి దాకొచ్చింది, తిమోతి తరములో కూడా ఉండాలన్నదే దేవుని మాట. నేను, నా తాతలు, నా అమ్మ, నా కుటుంబాలు నాకు నేర్చుకుంటూ వచ్చారు, నా దాకొచ్చింది. నేను నా పిల్లలకు, నా పిల్లల వాళ్ళ పిల్లలకు, ఇది తరములకు సాగిపోవాల్సిన ప్రక్రియ అని వాక్యం చెప్తుంది. అటు గొప్ప తల్లులముగా మనం నిలబడిపోదాం. మన సంతానములను తరముల వరకు వారిని ప్రభువులో పెంచడానికి ఆ యొక్క లోయిలాగా, ఆ యూనికే లాగా మనము ప్రవర్తిద్దాం. అన్యురాలైన ఒక నీతి మంతుని భార్య, నీతి మంతుని గుర్చిన దర్శనం పొందుకుని భర్తని హెచ్చరించిన పిలాతు భార్యను మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలమైన మనము ఆయన దర్శనానికి వెళ్ళడానికి, ఆయన దర్శనం పొందుకోవడానికి, ఇతరులను హెచ్చరించడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. పేతురు భయపడి ఒకలాగా మాట్లాడాడు, అంతకుముందు ఒకలాగా మాట్లాడాడు. ఆ ద్విమనస్కులమని, ఆ డబల్ మైండెడ్ అని, అలాగే ఒక బావిలో నీరు చేదులోను మంచి నీరు ఊరునా అన్నారు. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ఒకే మాట మీద కనికరించబట్టి సరిపోయింది. లేకపోతే పేతురు ఎంత అన్యాయం అయిపోయేవాడు. పేతురుని కనికరించి దేవుడు నన్ను కనికరిస్తాడు అనుకోవద్దు. ఆయన ఎవరిని కనికరించునో వాడిని కనికరించు. కాబట్టి మనం మాత్రం ఒక్క మాటే బాగా, 2 మాటలు మన దగ్గర ఉండకూడదు. ద్విమనస్కత్వం మన దగ్గర ఉండవు. అస్సలు నేను అసలు అభ్యర్థపడను అన్నాడు, కాసేపటికే వల్ల అడ్రస్ లేకుండా పోయాడు. కాసేపటికే నేను ఎవరో ఎరగను అన్నాడు. కాబట్టి అలాంటి దుర్గతి దుస్థితి మనకుండదు.
ఆ ఇద్దరు బిడ్డలు ఆ పద్ధతిలో వాళ్ళు పెంచారు కనుక ఆయన వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు చిన్నపిల్లలు. కానీ మన బిడ్డలు దేవునిలో పెంచితే వాళ్ళు ఎలా పెరుగుతారో తిమోతిని గురించి మనకు అర్థమవుతుంది. కాబట్టి మన పిల్లలను మనం ఎరిగాము, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని ఎరిగినట్టుగానే వారిని పెంచి వారిని గొప్పవారినిగా చేసి ఆ పేరు వారి నోట పిల్ల తరమున ఉండేలాగా మన వంతుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెండు మాటలు మనలో ఎప్పటికీ ఉండకూడదు. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అన్నాడు. యాకోబు 3:5-12 చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. ఎవ్వరు కూడా పల్లేరు చెట్టుకు ద్రాక్ష కాయలు కాస్తాయా, ద్రాక్ష చెట్టుకు ఇంకొక కాయలు కాస్తాయా అని చెప్పుతూ ఒక్క బావిలోనే చేదు నీరు మంచి నీరు ఊరుతుందా? కాబట్టి ఈ నోటితో దేవుని స్తుతించి ఈ నోటితో శాపాలు పలకొచ్చా అంటే డబుల్ మైండెడ్గా కానీ మరి మాటలు కానీ మన దగ్గర ఉండకూడదు అని పేతురు ఉదంతం మనకు అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అభ్యంతరాలు మరి పడను అన్నవాడే పడిపోయి న్యాయం దేవుడు కృప చూడపబట్టి ఎదురు బ్రతికాడు. అంటే నేను ఎందుకు ఈ పేతురుని జ్ఞాపకం చేయాలంటే ఒక అన్యురాలకేమో కరెక్ట్ గా మాట్లాడి మరి పిలాతుని హెచ్చరించింది. అన్యురాలు కదా, క్రైస్తవులమైన మనము అంతకంటే ఎక్కువగా ప్రభు మహిమ కొరకు బ్రతికేవలసిన అవసరం ఎంతైనా ఉంది అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి అలాగే తన పిల్లల్ని పెంచినటువంటి ఆ దేవుడు లోయిని జ్ఞాపకం చేశాడు, యూనికేని జ్ఞాపకం చేశాడు. మరి తిమోతి ఇలాగా ఆయనలో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఆయన తరాలకు రావాలని అలా చెప్పాలి, అలా నాకు కావాలి అని ఇంతకు ముందు నేను కీర్తనలో 71వ కీర్తన 17-18లో చదువుకున్నట్టు మనం కూడా ప్రార్థన చేయాలి. అయ్యా ఇప్పటిదాకా చెప్తూనే వచ్చాం, ఇకను చెప్పే కృప నాకు దయచి. మళ్ళీ యెషయా 59 చివరి వచనమైన 21వ వచనంలో దేవుడే స్వయంగా మాట్లాడి ఇదిగో ఇదే యెహోవా వాక్కు, నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిస్తున్నాడు. ఏర్పడం మన వంతు, నిలబడం ఆయన వంతు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశతో ప్రార్థించడం మన వంతు, వారిని స్థిరపరచడం ఆయన వంతు. కాబట్టి అట్టి కృప మనకు కలుగులాగున మనమందరము కూడా ఈ లోయలాగా యునీకేలాగా విశ్వాసములో నేర్పించే దాంట్లో స్థిరపడి ఉన్న మన బిడ్డలు ఒక తిమోతి లాగా ఉండేలాగా మనం కృషి చేయాలి, నేర్పాలి. అలాగే పేతురు ఒకసారేమో మంచి మాటలు మాట్లాడు, ఒకసారేమో అభ్యంతరకరమైన మాటలు మాట్లాడు. అలా ఎప్పటికీ ఒక ఇద్దరు చిన్న పిల్లలు నువ్వు అతనితో కూడా ఉన్నవాడం కాదా, నువ్వు నదులేదని ఎత్తు తిరగలేదా, ఆయనతో ఉన్నావు కదా అని అన్నారు. చిన్న అభ్యంతరానికి చిన్న మాటకి దేవుడు ఎవరో తెలవననే దుస్థితిలో మన వాళ్ళు ఎవ్వరూ ఉండవు. చావో రేవో కానీ దేవుడి దగ్గర తెలుసుకోవాలన్నట్టుగా అంత రోషంగా అంత ధైర్యంగా మనం ఉండాలి. ఆ చిన్న పిల్లలకి ఎలా వచ్చిందండి? వాళ్ళ తల్లిదండ్రులు ఆ పద్ధతులు నేర్పారు కనుక వాళ్ళు ధైర్యంగా పేతురుని ఎదిరించే స్థాయికి వచ్చారు కదా. మనము దైవభక్తిలో పెంచితే సాతానుని ఎదిరించే స్థాయికి మన పిల్లలు వస్తారన్న పాఠం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక అన్యురాలు వెదకని వారికి ఆయన దొరికి ఆయన దర్శనము తెలియని వారిని దర్శనానికి రానిచ్చి ఈ శిక్షాలను ఆయన పిలాతు భార్యకు తెలియజేశాడు. అవి వెంటనే అది దేవుడు నీతిమంతుడు ఆయన ఏం చేయకు అని జోలికి పోకని భర్తని హెచ్చరించింది. అతడు వెంటనే చేతులు కడుక్కొని నిర్దోషిగా బయటపడ్డాడు. అన్యులే అంత భయపడ్డప్పుడు మనం ఎంతగా భయపడాలి, మనం ఎంతగా ఇతరులను హెచ్చరించాలి. ఆ పాఠం ఈ పిలాతు భార్య ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పిలాతును బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఇతరులను హెచ్చరించుటలో దేవుని గుర్చిన ఒక దైవికమైన విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పుటలో మనం ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి కానీ వెనకబడిపోకూడదని సత్యం గ్రహించి అలాగే ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని నిండు మనసుతో మనమందరము ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2 విషయాలు మనము నేర్చుకోవాల్సి ఉంది. చివరిగా మరి మన
అది పెళ్లి కుమార్తె సంఘాల గురించి చివరి మాటలు మనం తెలుసుకోవాలి. ప్రభు చిత్తమైతే అది ఎప్పుడైనా మనం తెలుసుకుందాం. మన పిల్లల్ని మనం ప్రభు కోసం పెంచాలన్న సత్యం మనకు ఎప్పటి నుండో సందర్భం వచ్చినప్పుడల్లా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. తప్పకుండా మనం ఆ సత్యం గ్రహించాలి. మన పిల్లలను ప్రభు కొరకు పెంచాలి. మనము ప్రభు కొరకు నిలబడాలి. చిన్న అభ్యంతరానికి, చిన్న భయానికి ఇప్పుడే నేను ప్రభువుని ఇచ్చిపెట్టను, ఎవరు అభ్యంతరపడి నేను అభ్యంతరపడిన అని చెప్పిన ఆ పేదరే 3 సార్లు అబద్ధం ఆడిపోయి వెనకకి వెళ్ళిపోయాను. ఒక చిన్న పిల్ల ముందు నాకేం తెలియదు అన్నాడు కదండి. అట్లా మనం ఉండకూడదు. మనుష్యుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో పరలోకమందు దూతల ఎదుట నేను అన్ని ఒప్పుకుంటానని మన ప్రభు వారు చెప్పిన మాట మనందరికీ తెలుసు. కాబట్టి మనుషుల ఎదుట కాదు, ఎవరి ఎదుటైనా ఎక్కడైనా ప్రభువును గురించి ధైర్యంగా ప్రకటించడంలో మనము మన పిల్లలు కూడా సిద్ధంగా ఉండాలి. మనం అలాగా వాళ్ళకు తరబీతిని ఇవ్వాలి, మనం అలా పెంచాలి. అదే దైవిక విధానం. కాబట్టి ఆ సత్యం మనమందరం గ్రహించిన వారమై మన బిడ్డలను ప్రభు కొరకు పెంచు వారంగా ఉందాం. వాళ్ళ బిడ్డలను వాళ్ళ కొరకు ఎలా పెంచుకుంటారో మాకు అక్కర్లేదు. మనం మాత్రం మన పిల్లల్ని ప్రభు కొరకు పెంచాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని గ్రహించి మనం ఆ విధంగా నడుచుకున్నాం. మరి ఎవరు కూడా విశ్వాసం నాలో అండి నాకే తెలుసు నా విశ్వాసం కాకుండా ఆ విశ్వాసం మన పిల్లల్లోకి రావాలి, పిల్లల నుంచి వాళ్ళ పిల్లల్లోకి రావాలి. అలా పిల్ల తరము ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు నిలబడాలని ఒక రోషము, ఒక సంకల్పం కలిగిన వారంగా మనం అందరం ఉందా. దేవుడే చెప్పాడు, నేను నీ నోట నుంచిన మాటలను నీ మీద నేను ఉంచిన ఆత్మయు నీ నోటను నీ పిల్లల నోటయు నీ పిల్లల నోట ఉంటదని ప్రభు చెప్పాడు. ఆ మాట మనకు చెందాలి, అది మనం వర్తించుకోవాలి. మనము కూడా మన పిల్ల తరమును ప్రభు కొరకు రోషంగా పెంచడానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.